నమస్తే, నా పేరు బర్ల మల్లేష్ యాదవ్. మనం ఈరోజు దేశవ్యాప్తంగా రైతు బిల్లులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు బిల్లుల గురించి చర్చ జరుగుతూ ఉంది. ఢిల్లీ లోపల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతు బంద్కు పిలుపునివ్వడం జరిగింది రైతులు. మరి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో, మన ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్టులో అమెండ్మెంట్ తీసుకొచ్చి 3 యాక్టులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతుందంటే 3 ప్రధానమైనటువంటి విషయాలపైన చర్చ జరుగుతూ ఉంది. ఒక అపోహ అనేది కొనసాగుతూ ఉంది. ఒకటి, ఎంఎస్పి సిస్టాన్ని తీసేస్తారు. ఏదైతే మన వీళ్ళకు మద్దతు, రైతుకు ఒక పంటకు మద్దతు ఇస్తూ ఉన్నారో ఆ మద్దతు ధర అనేది ఉంటుందా లేదా, దీన్ని ప్రభుత్వం ఎత్తేసేటువంటి అవకాశం ఉందనేది ప్రధానమైనటువంటి ఒక అపోహ అనేది రైతుల లోపల ఉంది. ప్రతిపక్షాలు కూడా దాన్ని రేజ్ చేస్తూ ఉన్నాయి. రెండవది ఏదైతే ఉందో, ఇక్కడ ఏఎంసీ అనేది ఏదైతే మార్కెట్ కమిటీ సిస్టమ్, మార్కెట్ యార్డ్ సిస్టమ్ రాష్ట్రాల లోపల ఉన్నదో, ఈ మార్కెట్ కమిటీ సిస్టమ్ తీసేస్తారు కావచ్చు. ఈ చట్టం వస్తే తీసేస్తున్నారు. ఇవన్నీ ఆన్లైన్లో కానీ కొద్దిమంది కార్పొరేట్లో లేకపోతే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కొనుగోలు చేస్తే వాళ్ళ దయాదక్షిణ ఉండాలి. లేకపోతే వేరే స్టేట్స్ కానీ వేరే కాడికి అమ్ముకోవాలంటే రైతులు అంత దూరం పోలేరు. కాబట్టి ఏఎంసీ సిస్టమ్ తీసేస్తే కొంతమంది కార్పొరేట్ల గుప్పిట్లోకి ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ పోతుందన్నటువంటి అపోహ ఉన్నది. మరి ఇంకోటి కూడా, కార్పొరేట్లతోని కాంట్రాక్టు ఏదైతే వ్యవసాయం చేసుకోవాలన్నటువంటి 3వ పద్ధతి ఏదో ఉందో, ఈ 3 అంశాలపైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. రైతుల లోపల కానీ ఈరోజు డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దీనిలో ప్రధానంగా ఫస్ట్ ఒకసారి, ఒకప్పుడు రైతులు, నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, రైతు బిడ్డగా చెప్తా ఉన్నాను. ఒకప్పుడు అనుకునే వాళ్ళం, అసలు ఒక అగ్గిపెట్టె తయారు చేసిన వాడు దాని యొక్క అగ్గిపెట్టె ధర నిర్ణయిస్తాడు, ఒక సబ్బు తయారు చేసిన వాడు సబ్బు ధర నిర్ణయిస్తాడు, ఒక కారు తయారు చేసిన వాడు కారు ధర తీస్తాడు, ఆఖరికి ఒక ఛాయ్ అమ్మేవాడు వాడు పాలు ఒక చక్కెర వేసుకొని 5 రూపాయల 10 రూపాయలు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ రైతులు పండించినటువంటి పంటకు ఇంకొకటి ఎందుకు, ఒక ప్రభుత్వం ఎందుకు నియంత్రించాలి, ఇంకో మార్కెట్ యజమాన్యాలు ఎందుకు నిర్ణయించాలి? మేము ప్రతి ఒక్కరు అమ్ముకునే దానికి వారి యొక్క ఉత్పత్తి చేసిందానికి మనకు అమ్ముకునే హక్కు ఉంది, మరి మాకు ఎందుకు లేదు రైతులకని అనుకున్న రోజులు ఉన్నాయి. సోషల్ మీడియాలో కానీ చాలా సినిమా డైలాగుల్లో కానీ చాలామంది మనం అనేవాళ్ళం. ఎందుకంటే రైతులు కూడా తమ యొక్క ఉత్పత్తులను తన ఇష్టం వచ్చిన నిర్ణయించుకున్న రేటుకి అమ్ముకోవాలని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు పాత చట్టాలు ఏవైతే ఏఎంసీ చట్టాలు ఉన్నాయో, మిగతా చట్టాలు ఉన్న దాని ప్రకారము నువ్వు యొక్క మార్కెట్ యార్డ్ దాటి అమ్ముకునేటువంటి పరిస్థితి లేవు. కొన్ని పంటలకు మాత్రమే ఎగ్జెంప్షన్ ఉంటాయి. మిగతా ఏదైతే ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీలో పెట్టినటువంటి ఈ పల్సెస్ కానీ, కొన్ని బంగాళాదుంపలు కానీ, కూరగాయలు కానీ, ఇట్లాంటివి కూడా నువ్వు వేరే స్టేట్కు రైసు, బియ్యము ఎగుమతి వేరే రాష్ట్రానికి తీసుకుపోవడానికి నీకు ఒక బారియర్గా ఉండేది. అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము నేను నియంత్రిస్తుండేది. అంటే నీవు ప్రభుత్వము ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయం వీరికి ఇచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వవు, మిగతా దానికి కంట్రోల్ చేయవు, రైతుల మీద ఎందుకు చేస్తున్నామని మనం ఇన్ని రోజులు అన్నాము. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి చట్టం తీసుకొచ్చింది. ఎంఎస్పి గురించి మాట్లాడుతున్నాం. ఎంఎస్పి అనేది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఒక 4-5 సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంఎస్పిని మేము తీసివేయము, మద్దతు ధర అనేది తీసివేయబడదు. ఇది అసలు మద్దతు ధరను చట్టాల లోపల పెట్టాలని చెప్తా ఉన్నారు రైతులు. చర్చల్లో కూడా ఇది ఒక డిస్కషన్ వస్తుంది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ ఎంఎస్పి అనేది ఏ చట్టంలో లేదు. ఇది 1960-65 సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పిని అప్పుడు ఉన్నటువంటి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే పేద ప్రజలకు పంపిణీ చేయాలో దానికోసము ఆ ఎంఎస్పి తీసుకొచ్చి సేకరణ చేసేయడం అనేది స్టార్ట్ చేసింది. ఆ సేకరణ అనేది ఇప్పటిదాకా ఒక ట్రెడిషన్గా కంటిన్యూ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇది మారుస్తుందని అనుకోవడం కాదు. ఒక 50% ఈ దేశంలో ఉన్నటువంటి 50% జనాభా ఈ యొక్క వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. ఈ 50% ఉన్నటువంటి జనాభా, అందులో ఒక నరేంద్ర మోడీ లాంటి ప్రభుత్వం లోపల ఒక రైతులకు అన్యాయం చేస్తారనుకోవడం చాలా శోచనీయమైనటువంటి ఈ యొక్క విమర్శ. నిజంగా ప్రభుత్వం ఈ 2014 ఏదైతే 9 నుంచి 14 వరకు తీసుకుంటే యూపీఏ గవర్నమెంట్ లోపల వరికి 5 సంవత్సరాల్లో 350 రూపాయలు పెంచితే ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ యొక్క బీజేపీ ఫస్ట్ గవర్నమెంట్ లోపల 5 సంవత్సరాల లోపలనే 570 రూపాయల మద్దతు ధర ఇచ్చినాం. మరి వీటికి తీసుకుంటే 200, వాళ్ళు ఏదైతే 270 రూపాయలు పెంచితే మేము 2 పెంచినాం, దానికంటే 575 రూపాయల మద్దతు ధర పెంచినాం. కాబట్టి ఇవన్నీ ఒక అపోహలు మాత్రమే తప్ప ఇంకోటి కాదు. ఈ ఎంఎస్పి ప్రైజ్ లోపల కూడా మరి ప్రైవేట్ మార్కెట్లకు చేతిలోకి వెళ్తుంది, గవర్నమెంటే మొత్తం కొనుగోలు అని చెప్పారు. అసలు నిజంగా మార్కెట్ లోపల ఎంఎస్పి మద్దతు ధర చెల్లించేటువంటి పంటలు ఒక 23 మాత్రమే ఉన్నాయి. ఆ 23 లోపల కేవలం 6 నుంచి 8% మాత్రమే, 6% పంటలు మాత్రమే ఎంఎస్పిలో కొంటున్నాం. మిగతా పంటలన్నీ కూడా మార్కెట్ లోపల ఈ యొక్క మార్కెట్ యార్డుల ద్వారా, మిగతా దళారుల ద్వారా
ఈ యొక్క మన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కొత్త మార్కెట్ ఇప్పుడు ఏముంది, అసలు ఏదైనా పోటీ ఎక్కువ ఉన్నప్పుడే రైతులకు ఎక్కువ ప్రయోజనాలు వస్తాయి. ఇప్పుడు మిగతా మార్కెట్ ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ కంపెనీస్ కానీ సెల్ ఫోన్ టవర్స్ బిఎస్ఎన్ఎల్ నుంచి డిఫరెంట్ కంపెనీలకు ఇస్తే ప్రయోజనం ఏ విధంగా అయితే వస్తున్నదో, మిగతా ఉత్పత్తి లోపల కూడా అన్ని మార్కెట్లో ఎక్కువ మంది పోటీ పడ్డప్పుడే దానికి రేట్ వస్తుంది. లేకపోతే కొద్దిమంది దాని మొనోపలిగా ఉండి వాళ్ళు మార్కెట్ను నియంత్రించి వాళ్ళ లాభాల కోసం రైతులను పుట్టగొట్టేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. మరి ఇప్పుడు ఏమంటున్నాం, మార్కెట్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ పార్టీ, అసలు ఇది రైతులను పొట్టగొట్టే చట్టాలు, నీళ్ళ చట్టాలని మాట్లాడేటువంటి వీళ్ళు మరి అదే 2019 వాళ్ళ లోక్సభ ఎన్నికలకు ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, అసలు ఏఎంసీ చట్టాన్ని మొత్తం ఏఎంసీలనే రద్దు చేస్తామని, మార్కెట్ యార్డులను తీసేసి ఆన్లైన్ ట్రేడింగ్ కానీ దిగుమతులకు మేము ఎలాంటి మన కట్టుబాటు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాళ్ళ నియంత్రణ లేకుండా మేము చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు ఎందుకు 2 నాలుకల దూరంతో మాట్లాడుతున్నారు? ఈరోజు శరద్ పవార్ కూడా ఆ రోజు మాట్లాడిండు, 2010లో మన కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి, ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ప్రిజర్వ్ చేసేటువంటి ఫెసిలిటీస్ లేవని చెప్పినాం. మరి ఇవాళ ఎందుకు మీరు బీజేపీని విమర్శించడానికి, వ్యతిరేకించడానికి, ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా నిజాయితీగా పరిపాలన చేస్తుంది కాబట్టి మీకు ఏ ఎజెండా దొరకట్లేదు. కొద్దిమంది ఇప్పుడైతే ఏదితోనైతే ఈ యొక్క పంజాబ్ రాష్ట్రం లోపల ముఖ్యంగా ఎందుకు రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మండీల ద్వారా అంటే ఏవైతే మార్కెట్ యార్డుల ద్వారా 3,200 కోట్ల భారము ట్యాక్సీల రూపంగా రైతుల నుంచి ముక్కువిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కమిషన్ ఏజెంట్లో ఒక 3,500 నుంచి 3,900 కోట్లు వాళ్ళు రైతుల నుంచి తీసుకుంటున్నారు. దీనిలో ఈ యొక్క ప్రతిపక్షాలకు ఎలాంటి ఎజెండా లేకుండా రైతులను పక్కదారి పట్టించడానికి వాళ్ళను కొద్ది మంది లోపల అపోహలు క్రియేట్ చేసి మీకు ఏదో అన్యాయం జరిగిపోతుందని వాళ్ళని ప్రేరేపించి కొద్దిమందిని తీసుకొచ్చి, దాంతోపాటు దీని వెనుక ఒక కమిషన్ ఏజెంట్ వ్యవస్థ కూడా ఉంది. పంజాబ్ లోపల కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని వెనుక ఉండదన్నటువంటి ఉద్దేశం ఉంది. ఇలా కేజ్రీవాల్ కూడా పోయి అక్కడ ధర్నాలు చేస్తున్నాడు రేపు, ఎందుకంటే పంజాబ్లో మా ఆప్ ప్రభుత్వం మాకు కూడా 4 సీట్లు రావాలి, ఓటు రావాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఇవన్నీ మార్కెట్ లోపల నువ్వు ఇదే ఏఎంసీలో ఇప్పుడు ఏఎంసీ వ్యవస్థను ఎత్తేయట్లేదు. ఏఎంసీలో అమ్ముకునే వాళ్ళు ఏఎంసీలో అమ్ముకోండి, ఏఎంసీలో అమ్ముకున్నా కానీ మేము ఎట్లాంటి ట్యాక్సీలు తీసుకోమని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ట్యాక్సీ వ్యవస్థే లేదని చెప్తుంది రైతులకు. ఆ రకంగా 3% అయితే కట్ అయ్యేదో అవి కూడా సేవ్ అవుతూ ఉన్నాయి. దానితో పాటు వేరే రాష్ట్రం లోపల ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకోండి, టమాటాలకి ఎక్కడ ఏపీలో ఎక్కువ వండినప్పుడు ఇక్కడ చారన్న ఆట అని ఉంటే లారీలు లోడిన పోసి అంటే తొక్కించుకొని మన లారీలతో తొక్కిస్తారు. మరి అదే పక్క స్టేట్లో అక్కడ సరిపోకుండా మన రేట్ ఎక్కువ పెరుగుతాయి. అంటే ఇట్లాంటి వ్యవస్థ అయితే వస్తే ఎక్కువ రేట్ వస్తుంది రైతులకు, కానీ లేకపోతే మొత్తానికి రాదు. దీనిలో రైతుల కంటే ఎక్కువ ఎవరైతే మధ్య దళారులు ఉన్నారో, మార్కెట్ను నియంత్రిస్తున్నారో వాళ్ళు అసలు నిజంగా రైతుకు 100 రూపాయలు ఎండు ఎవరైతే కొనుక్కునేటువంటి వ్యక్తులకు కస్టమరు 100 రూపాయలకు 1 కిలో తీసుకుంటే దానిలో రైతుకు 25 రూపాయలు వస్తుంది. మరి 75 రూపాయలు ఎవరికి పోతుంది? ఈ మధ్యలో ఉన్నటువంటి దళారులు మార్కెట్ను నియంత్రించే వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు ఈ యొక్క కొత్త చట్టం ద్వారా ఏం జరుగుతుందంటే, నిజంగా రైతు దగ్గర నుంచి డైరెక్ట్ ఎవరైతే రీటైలర్ ఉన్నారో, మన ప్రజలకు ఎవరైతే సప్లై చేస్తున్నారో, డైరెక్ట్ మార్కెట్ను సప్లై ఎవరైతే చేస్తున్నారో, ఈ యొక్క రీటైలర్స్ కానీ, ఈ మోర్ లాంటి సూపర్ మార్కెట్ కానీ, రిలయన్స్ లాంటి సూపర్ మార్కెట్ డైరెక్ట్ రైతుల నుంచి కొంటాయి. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు మన గోధుమల విషయం తీసుకుంటే, గోధుమలు భారత ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన తర్వాత దేశంలో హైయెస్ట్ కొనుగోలు చేస్తున్నటువంటి కంపెనీ ఐటీసీ ఉన్నది. ఈ ఐటీసీ సిస్టంలో ఐటీసీ అంతకుముందు ఒక 2000 సంవత్సరంలో ఈ చౌపల్ అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, ఈ కామర్స్ సిస్టమ్ తీసుకొచ్చి దానిలో ఒక 40 లక్షల రైతులు ఈ చౌపల్ సిస్టమ్ లోపల ఏరింది. ఒక 35,000 గ్రామాల్లో ఈరోజు ఈ చౌపల్ సిస్టమ్ ద్వారా ఐటీసీ కొనుగోలు చేస్తూ ఉంది. దీనిలో గ్రామీణ స్థాయి లోపల కంప్యూటర్ పెట్టి దానిలో వెదర్ రిపోర్ట్స్ కానీ, సీడ్స్ కానీ, మార్కెటింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, మరి ఏ విధంగా లాభం జరుగుతుంది అన్నటువంటి వాళ్ళ యొక్క సూచనలు ఇస్తూ ఈ చౌపల్ సిస్టంలో చేస్తుంది. ఐటీసీ యొక్క మంచి ఉదాహరణ ఏంటంటే, అంతకుముందు వాళ్ళు కొనుగోలు చేసిన రేటు రైతుకు నిజంగా ఒక 1,200కు 1,300కు ఒక క్వింటాల్ కొంటే నాలో రైతుకు పోయేది 1000, వీళ్ళకి 300-400 రూపాయల మధ్యలో కమిషన్స్, ఈ ట్రాన్స్పోర్టు మధ్యలో ఇంకో వాళ్ళు లోడ్ చేయడానికి, ఇంకొకడ వాళ్ళు ప్రిజర్వ్ చేసి వీళ్ళకి ఇవ్వడానికి ఒక 3-4 అంచెల వ్యవస్థతోని చాలా కంపెనీకి ఐటీసీకి నష్టం వచ్చింది, రైతులకు కూడా నష్టం జరిగింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఈ చౌపల్ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు రైతుతోని అగ్రిమెంట్ కోవడం వల్ల ఏమైంది అంటే వీళ్ళకు ఆర్థికంగా ఐటీసీ కంపెనీకి లాభం జరిగింది. ఎవరైతే ఉత్పత్తి కష్టపడి పనిచేసిన వాళ్లకు ఈ మధ్యలో దళారులకు పోకుండా కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో ఇంకొకటి ప్రిజర్వేషన్ కానీ ఇవన్నీ కానీ మన లోపల ఓన్లీ ప్రభుత్వం మాత్రమే ఈ కోల్డ్ స్టోరేజ్లు కానీ వేర్ హౌసెస్ కానీ కట్టించాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చినటువంటి విషయం. సో దీనికోసమే కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రైవేటు వ్యవస్థలను కూడా ఇన్వైట్ చేస్తే కోల్డ్ స్టోరేజ్ కానీ మిగతాయి కానీ ఇవన్నీ వస్తాయి. భారతదేశంలో 2012 రిపోర్ట్ ప్రకారము
92,000 రూపాయల విలువైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పెరిషబుల్ అంటే ఏవైతే ఈ కోల్డ్ స్టోరేజీలు లేక వేర్ హౌజులు కరెక్ట్ లేక ఖరాబ్ అయి పడేస్తున్నాం, మనం చెత్త కుప్పలు పడేస్తున్నాం 92,000 కోట్ల విలువైనటువంటి మన ఆహార ఉత్పత్తులను. మరి ఈరోజు ఉత్పత్తి లోపల కూడా ఇప్పుడు మార్కెట్ లోపల వచ్చే పోటీ లేకపోతే, ఇక్కడ ప్రపంచంతో పోటీ పడకపోతే, అమెరికా తర్వాత అత్యధికమైనటువంటి సారవంత భూమి, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి భారతదేశంలో ఉంది. కానీ మన ఉత్పత్తి పర్సెంటేజ్ వాళ్ళతో పోలిస్తే చాలా గణనీయంగా తక్కువ ఉంది. చాలా దేశాల కన్నా మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకు? మనం కొత్త మెలకువలు వ్యవసాయంలో పాటించక, కొత్త వ్యవస్థను మనం టెక్నాలజీని యూజ్ చేయక, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రాష్ట్రం లోపల ఉన్న వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు నూతన టెక్నాలజీ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు చేసే వాళ్ళు చేయక, వాళ్ళ యొక్క పనిని నిర్వర్తించక ఈరోజు రైతులు మన ఉత్పత్తులు పెంచుకోలేకపోతున్నాం. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రైతులు అదే జీవన విధానాన్ని వాళ్ళు కేవలం బట్టకు పొట్టకు వాళ్ళు బతకడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఏమైనా ఆర్థిక అప్పులు అయితే, లేకపోతే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే పిల్లల విద్య కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి లోపల ఉన్నారు. ఎందుకు? మరి దీన వ్యవస్థ లోపల రైతులు ఉండడానికి కారణం ఎవరు? మరి ఇంకోటి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి కేసీఆర్ కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా, ఈ యొక్క బీజేపీని వ్యతిరేకించాలన్నటువంటి ఉద్దేశంతో. వ్యవసాయం అనేది స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ లోపల 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు. మరి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులపైన కానీ భూమిపైన కానీ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి మీ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి మీరు వ్యవసాయంకు మీ లాభసాటి తీసుకురావడానికి ఏఎంసీలు కానీ మార్కెటింగ్ వ్యవస్థను బలపరచడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇన్ని రోజులు? మరి వేర్ హౌజులు ఎందుకు కట్టలేదు? గ్రామీణ స్థాయి లోపల కానీ మండల స్థాయి లోపల కానీ కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం లోపల మీరు ఎందుకు విఫలమయ్యారు? అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ మీదే ఉంటుంది. ఈ ఎంఎస్పీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మినిమం ప్రైస్ ఇవ్వాలంటారు, సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్తారు కదా. ఎంఎస్పీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చేటువంటి బాధ్యత ఉంది. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు కేసీఆర్ గారు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు కదా, సన్నపడ్లకు మీరు మద్దతు ధర ఇస్తా అని సన్నపడ్లు పెట్టించి రైతులను ఈరోజు చాలా అరిగోస పోసుకుంటున్నారే. మరి మీరు ఎందుకు ఎంఎస్పీ ఇవ్వట్లేదు? ఎంఎస్పీ అడిగితే అక్కడ హరీష్ రావు గారు నేనేం చెప్పారు, కొత్త చట్టం తీసుకొచ్చి మేము ఎక్కువ ఇస్తే ఇది ఇబ్బంది ఉంటుంది, ఆ చట్టం మమ్మల్ని అలో చేస్తలేదు. ఆ చట్టంలో ఎక్కడ కూడా లేదు. ఒకవేళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇట్లా చేసుకుంటే ఆ ఫార్మింగ్ కంటే ఎక్స్ట్రా ఏమన్నా ఇవ్వాలనుకుంటే దానికి యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇవ్వచ్చు అని ఆ యొక్క చట్టం చెప్తోంది. అంటే నువ్వు ఇయ్యలేక, నీ దగ్గర డబ్బులు లేక, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మోసం చేసి దొంగ మాటలు చెప్పి వాళ్ళు ఆంధ్రోళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళు అట్లా చేస్తారు అని నాటకాలు అన్నట్టుగా ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టి మేము ఇవ్వాలనుకుంటున్నాం, బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నటువంటి నాటకాలు వేస్తున్నాం. కానీ ఆ నాటకాలకు ఈరోజు తెలంగాణ ప్రజలని యొక్క మాట వినేటువంటి పరిస్థితి లోపల లేరు. అదేవిధంగా ఎంఎస్పీ కూడా కంటిన్యూ అవుతుంది. ఎంఎస్పీ అనేది తగ్గే పరిస్థితి లేదు. ఈ యొక్క 5 సంవత్సరాల లాస్ట్ 5 సంవత్సరాల లోపల బీజేపీ ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు మన గోధుమలకు, 5 లక్షల కోట్ల రూపాయలు వరి ధాన్య సేకరణకు 8 లక్షల కోట్లు పెట్టింది. ఇంకా ఎన్ని కోట్లైనా పెట్టి రైతుల యొక్క ఏదైతే సంస్కరణలు, మరి ఈరోజు సంస్కరణల గురించి మాట్లాడే మీరే 91 సంస్కరణలు తీసి ప్రైవేటైజేషన్ గురించి మరి ప్రైవేటైజేషన్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మిగతా పక్షాలు దానికి మద్దతు చేసి మిగతా రంగాల లోపల ప్రైవేటైజేషన్ కానీ పోటీతత్వాన్ని పెంచితే అన్ని రంగాలుగా ఈరోజు మనం ఈ విధంగా టెక్నాలజీ వాడుతున్నామంటే, ఈరోజు కెమెరాల ముందు మాట్లాడుతున్నామంటే, మీడియాలో మాట్లాడుతున్నామంటే, ఫోన్ యూజ్ చేస్తున్నామంటే, ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మార్పు తీసుకోవడం వల్లనే అయింది. కాబట్టి దీన్ని కూడా మనం నిజంగా ఒకవేళ చట్టం వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు గిట్ల ఉంటే రెక్టిఫై చేసుకుందాం, చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే చట్టాన్ని తీసేస్తున్నామో కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసుకుంటున్నాం. నిజంగా ఇట్లా చట్టం లోపల ఇంప్లిమెంటేషన్ పోయినప్పుడు ఏమన్నా భవిష్యత్తులో ఇట్లా సమస్యలు ఉంటే మనం దాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంది. మరి దానికి ఇంకొకటి అంటున్నారు, రైతులు మరి నిజంగా ఫ్రీ అంటే 1 మార్కెట్ 1 నేషన్ తీసుకొని రైతులు మరి కాశ్మీర్కు ఎక్కడ అమ్ముకుంటారు, మధ్యప్రదేశ్కు అమ్ముకుంటారా, ఏ విధంగా అమ్ముకోవాలని చెప్తున్నారు. రైతులు ఎక్కడికి కూడా పోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ఎలక్ట్రిక్ సిస్టమ్ లోపల, ఎలక్ట్రానిక్ సిస్టమ్ లోపల ఇంటికాడ ఉండి రైతులతోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది దళారులు ఒక కుమ్మక్కై వాళ్ళు వేసే నిర్ణయించే రేటుకు తీసుకునే దానికంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ రూపం లోపల ఇక్కడ ఉండి ఎక్కడ ఉన్నటువంటి ట్రేడర్ అయినా, ఏ రాష్ట్రంలో ఉన్న ట్రేడర్ అయినా ఇక్కడికి వచ్చి మన వస్తువులు వాళ్ళు కొనుక్కొని ఇంటికి వచ్చి తీసుకొని పోతారు. తీసుకొని పోయినాక కూడా పేమెంట్ మెథడ్ కూడా చాలా క్లిష్టంగా పెట్టారు. ఒకటే రోజు లోపల ఏ రోజైతే నువ్వు ధాన్యం తీసుకుంటావో ఆ రోజే నువ్వు పేమెంట్ చేయాలని ప్రభుత్వం ఈ చట్టం లోపల పొందుపరచడం జరిగింది. ఎక్సెప్షనల్ కేసులో 3 డేస్ కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా ఆపే అటువంటి పరిస్థితి లేదు. అంత సేఫ్ గార్డ్స్ను కూడా చట్టం ఈ యొక్క దీని లోపల పొందుపరచడం జరిగింది. మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కాంట్రాక్ట్ వస్తే వాళ్ళు ఏదో కార్పొరేట్లు వీళ్ళను మోసం చేస్తారు లేకపోతే తీసుకుంటున్నారని. ఈ అగ్రిమెంట్ లోపల కూడా అగ్రిమెంట్ అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క విధంగా చేసి వాళ్ళని మొక్కుబెండి వసూలు చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఆ చట్టం లోపలనే క్లిష్టంగా
ఒక ఫార్మాట్, కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్మాట్ తయారు చేస్తే అగ్రిమెంటు, ఆ ఫార్మాటు స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకొని దానిపైన సంతకాలు చేసి మాత్రమే రైతులు తీసుకోవాలి. ఒకవేళ రైతులు ఇట్లా ఒక కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత రైతులకు ఈ యొక్క మన ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో కార్పొరేట్ కంపెనీకి ఇట్లా ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఆర్డీఓ స్థాయి లోపల ఆర్డీఓ ఒక కమిటీ, ఒక కన్సిలేషన్ టీంని వేసి 30 రోజుల లోపల డిసిషన్ తీసుకోవాలి. లేదు అంటే ఆ కన్సిలేషన్ టీం కూడా ఒప్పుకోకపోతే మన సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు కానీ, దాని తర్వాత జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ దాని లోపల వెళ్ళి ఒక 30 రోజుల లోపల పరిష్కారం ఇవ్వాలన్నటువంటి దాని లోపల చెప్పడం జరిగింది. దీనిలో కూడా ఒకవేళ రైతు గిట్లా తప్పు చేసినట్టుంటే రైతుకి ఎలాంటి పెనాల్టీ కాజు పెట్టలేదు, రైతు తను తీసుకున్న అమౌంట్ను మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఎవరైతే కొనుగోలుదారుడు కార్పొరేట్ కంపెనీ ఇట్లా మోసం చేస్తే వాళ్ళపైన ఒక 1.5% వారిపైన 1.5 రేట్లు ఎక్కువగా వాళ్ళు పెనాల్టీ కట్టేటువంటి క్లాజ్ పెట్టి దానిలో కూడా రైతులకు అనుకూలంగా కాంట్రాక్ట్ క్లాజ్ తీసుకోవడం జరిగింది. మరి ఈ ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు, ఎవరైతే ఒక రేటు ఫిక్స్ చేసుకుంటామో ఆ రేటును మనం పంట ఉత్పత్తి చేసిన తర్వాత వెంటనే వచ్చి ఏదైతే డేటు ఫిక్స్ చేసుకుంటామో ఆ డేటుకు వచ్చి ఆ కార్పొరేట్ కంపెనీ ఆ యొక్క రైతు యొక్క మన పొలం కాడికి వచ్చి వాటిని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే దానికి కూడా పెనాల్టీ వేసేటువంటి పద్ధతి యొక్క చట్టం లోపల పొందుపరచడం జరిగింది. ఇంకోటి ఏదో కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, లీజు తీసుకుంటారు, లేకపోతే భూములు గుంజుకుంటారు కార్పొరేట్లు, ఒకవేళ ఇవి అయిపోతాయి అన్నటువంటి ఒక అభూత కల్పనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ చట్టంలో అట్లాంటి క్లాజ్ అనేది ఏమీ లేదు. ఒకవేళ కాంట్రాక్ట్లో ఎంటర్ అయిన తర్వాత నిజంగా ఈ లీజు పద్ధతి లేదు, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ సిస్టమ్ లేదు, నువ్వు భూమి పైన ఎలాంటి హక్కులు పొందే అటువంటి హక్కు ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు లేదు. ఈ చట్టంలో వీటిని బ్యాన్ చేసింది. మీరు నిజంగా అట్లాంటి ఏమన్నా చేస్తారనే ఉద్దేశంతోనే దాని ముందే సేఫ్ గార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఒకవేళ పైసలు గిట్ట ఇవ్వకపోతే ఈ రైతులు మరి వాళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం ఇవ్వకుండా ఒకవేళ కన్సిలేషన్ బోర్డు కానీ ఆర్డీఓ కానీ ఆర్డర్ ఇస్తే మరి పైసలు చెల్లించకపోతే భూమిని గుంజుకునే అటువంటి జప్తు చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే అది కూడా నన్ను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా కూడా రైతు ఏదన్నా కాంట్రాక్ట్ లోపల తన ఫుల్ఫిల్ చేయకపోతే, టర్మ్స్ ఇట్లా ఫుల్ఫిల్ చేయకపోతే ఆయన పెనాల్టీ కట్టేది ఉంటే వారి నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి మార్గం చూడాలి, కానీ భూమిని జప్తు చేసేటువంటి ఆస్కారం లేదు అని ఈ చట్టంలో ప్రస్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా ఇన్ని రకాల క్లియర్గా ఈ కేంద్ర ప్రభుత్వం చట్టం లోపల ప్రతి అంశాన్ని పొందుపరిచినా కానీ ఈ యొక్క ప్రజలను ఏదో భయాందోళనకు గురి చేస్తూ, రైతులను భయాందోళనకు గురి చేస్తూ, రైతులకు ఏదో అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది, బీజేపీ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చిత్రీకరించేటువంటి చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే మన పంజాబ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలే ఈ 70 సంవత్సరాలు ఈ యొక్క మార్కెట్ యార్డులను వాళ్ళ చేతుల్లో గుప్పిల్లో పెట్టుకొని రైతులకు నిజంగా న్యాయం చేయకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఆ కమిషన్ ఏజెంట్లుగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీల నుంచే ఆ మార్కెట్ను కంట్రోల్ చేస్తారు. ఇవి వీళ్ళ యొక్క అధికారాన్ని నడపడానికి రాజకీయంగా వనరులు ఇవి. ఇప్పుడు ఈరోజు మన పంజాబ్ లోపల ఒక ప్రభుత్వానికి కొన్ని 100 కోట్లు ఈ యొక్క కమిషన్లో ఇల్లీగల్గా తీసుకున్న వాళ్ళు పట్టీలు ఉంటాయి కదా, పట్టీల లోపల వాస్తవంగా 3% కట్టేది 1%, 2% కట్టి మిగతా అంతా బ్లాక్. ఆ డబ్బులు గవర్నమెంట్ కూడా ఎగ్గొట్టి అవన్నింటినీ ఎలక్షన్లో ఫండ్లాగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి నిజంగా కార్పొరేట్ కంపెనీలే, దీన్ని ఇంకొకటి కూడా కార్పొరేట్ వ్యవసాయం అంటే కార్పొరేట్ కంపెనీలే కాదు, నువ్వు వ్యవసాయ సంఘం మన దగ్గర పరపతి సంఘాలని ఉన్నాయి, సహకార సంఘాలు కూడా ఒక యూనిట్గా తీసుకొని లేకపోతే కొంతమంది రైతులు వారు ఒక యూనిట్గా ఏర్పడి మీరు ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే ఎక్స్పోర్టు ఇంపోర్ట్ చేసుకోవడానికి, విదేశాలతో వ్యాపారం చేసుకోవడానికి, వేరే రాష్ట్రాలతో వ్యాపారం చేసుకోవడానికి మీకు అలా వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి మన దగ్గర కూడా అంటున్నాం రైతులకు అంత తెలివి లేదు, అంత నాలెడ్జ్ లేదు, వీళ్ళు వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటారా, విదేశాలకు అమ్ముతారా, వీళ్ళు ఇంకా ఎడ్యుకేట్ కాలేదని చెప్పేటువంటి ఈ ప్రతిపక్షాలు కానీ మిగతాలు సిగ్గుపడాలి మనం మాట్లాడడానికి. 70 సంవత్సరాలు అయిపోయి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత టెక్నాలజీ యుగం లోపల ఉండి ఇంకా రైతులకు ఏ విషయం తెలియదని మాట్లాడి మనం సిగ్గుపడాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం గడ్డి వీక్తున్నాయా, ఏం చేస్తున్నాయి? మీ ఆధ్వర్యంలో ప్రతి మండలం లోపల వ్యవసాయ అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తూ ఉన్నారు? నిజంగా వాతావరణ మార్పులు కానీ పంటలు ఏ పంటలు వేయాలి, దానికి ఏ తెగుళ్ళు వస్తే ఎట్లాంటివి చేయాలి, భూసార పరీక్షలు చేయాలి, ఇట్లాంటి పనులు చేస్తున్నారా? వాళ్ళు నిజంగా చేస్తుంటే ఎందుకు మరి నూతన వంగడాలు రావట్లేదు, నూతన టెక్నాలజీ మనం యూజ్ చేయట్లేదు? నీ యొక్క వ్యవస్థ మెకానిజము ప్రభుత్వ యంత్రాంగం విఫలం కావడం వల్ల ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలు ఉన్నాయి, మండలానికి ఒక 3-4 సహకార సంఘాలు ఈ దేశం లోపల ఉన్నాయి, మన రాష్ట్రం లోపల కూడా ఉన్నాయి. మరి ఆ సహకార సంఘాలు నిజంగా
రైతులకు మెలకువలు ఇచ్చి ఏదో లోన్లు ఇచ్చి లేకపోతే రాజకీయంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవడం, వాళ్ళ చైర్మన్గా కూర్చోవడం తప్ప, వాళ్ళ డబ్బులు వాడుకోవడం లేకపోతే లోన్లు ఇవ్వడం తప్ప నిజంగా ఒక నూతన ఆలోచనతోని నువ్వు అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చుకొని ఇప్పుడు తెలంగాణ లోపల ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక ముల్కనూరు సొసైటీని తీసుకోండి. రైతులు ఒక పాల ఉత్పత్తి కానీ, ఒక వరి విత్తనాల ఉత్పత్తిని కానీ, గట్టు దుద్దెనపల్లి కానీ ఇట్లాంటి ఒక మోడల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ మిగతా సంఘాలన్నీ కూడా ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయటం అనేది మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మరి రాష్ట్ర ప్రభుత్వము రైతులపైన ప్రేమ ఉంటే మీరు ఈ కార్పొరేట్లు వచ్చి వీళ్ళని మోసం చేస్తారని అనిపిస్తే మీ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలపరచండి. ఆ సహకార సంఘాల ఆధ్వర్యం లోపల మీరు వ్యవసాయం చేపియండి, వారితో ఉత్పత్తి చేపియండి, కొనుగోలు చేపియండి, వాటితో మార్కెట్కి అనుగుణంగా అమ్మిపించే ప్రయత్నం చేయండి. ఇదే కేసీఆర్ గారు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థను వ్యతిరేకించే మీరు మీ యొక్క ఫామ్ హౌస్లో వండే అటువంటి ఉత్పత్తులు మీరు ఎక్కడ అమ్ముకుంటున్నారు? ఈ రిలయన్స్కు, ఈ మోరుకు, వీటికి అమ్ముకోవట్లేదా? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ ఫామ్ హౌస్లో ఏడ అమ్ముకుంటున్నారు? మరి అదేవిధంగా మొన్నటిదాకా కేసీఆర్ గారు అన్నారు అందరూ ఒకటే వరి పంట వేస్తున్నారు, అందరూ ఒకటే వేస్తే మార్కెట్లో దానికి లాభం రావట్లేదు, కొనుగోలు చేసేవాళ్ళు లేడు అన్నారు. మీరు చెప్పినప్పుడు ఒకటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వీటు వరి మాత్రమే పెడుతున్నాం. మన దేశానికి చాలా అవసరం ఉన్నటువంటి ఆయిల్ వస్తే చాలా మనం దిగుబడి చేసుకుంటున్నాం. చాలా పల్సెస్ కానీ మిగతా దానిలో దేశాన్ని అవసరానికి తగ్గట్టుగా మన దగ్గర ఉత్పత్తి జరగట్లేదు. మరి దానిపైన ఎక్కడ రాష్ట్రం లోపల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ రాష్ట్రం లోపల ఈ దేశానికి అవసరమైన పంటలు ఏవైతే పండుతాయో అవిటిని మీరు ఎంకరేజ్ చేసి రైతులతో పెట్టించేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఏదో ఆయిల్స్ మనం ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టాలని కాదు, మంచి ఆలోచనే. ఇప్పటికైనా నిర్ణయం తీసుకుని అది కూడా ఏదో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ లెక్క ఈ మిగతా స్కీముల లెక్క కాకుండా దానినైనా నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా ఆయన ఏం చెప్పిండు, ఒక ఊరు లోపల ఒక రకమైనటువంటి వ్యవసాయం వేయాలి, ఆ వ్యవసాయంతో వేస్తేనే అందరూ ఒకే పంట వేస్తే అందరికి లాభాలు వస్తే ఒకళ్ళు ఈ పంట వేస్తారు, ఆ పంట వేస్తారు. కాబట్టి మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. కాబట్టి అందరూ మన ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం నిర్ణయించినటువంటి వ్యవసాయం చేయాలని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు బలవంతంగా పెట్టాలనుకుంటున్నారు, కానీ మేము బలవంతంగా కాదు, ప్రజలే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా, అవకాశాలకు అనుగుణంగా వాళ్ళు మన మార్కెట్ వ్యవస్థను ఉపయోగించి వాళ్ళు పంటలు వేసుకోవడానికి మార్గం కల్పించి వాళ్ళ లోపల యూనిటీ పెంచడానికి మేము యొక్క అవకాశాలు కల్పించడం. పోటీ ప్రపంచం లోపల మారుతున్న కాలం లోపల పోటీ పడడానికి అవకాశం కల్పించడం. సరే, ఒక సంవత్సరము 2 సంవత్సరాలు వారికి కొంత అవగాహన ఉండకపోవచ్చు, సరే అలవాటు పడడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు. కొత్త వ్యవస్థ ఏదొచ్చినా కానీ కొంచెం అలవాటు పడడానికి సమయం పడుతుంది. కానీ అలవాటు పడ్డాక దాని యొక్క ఫలాలు అందిన తర్వాత వారికి తెలుస్తుంది. నువ్వు నిజంగా ఈ దేశం లోపల ఉన్నటువంటి ఇది ఇంకొకటి చెప్తారు, కాంట్రాక్ట్. దానిలో ఒకసారి కాంట్రాక్ట్ చేసుకుంటే 5 సంవత్సరాల దాకా కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, అట్లా లేకపోతే అది నడవది అనేటువంటి భయం పెడతా ఉన్నారు. అసలు ఆ చట్టం లోపల 5 సంవత్సరాలు అనేటువంటి టర్మ్ అట్లా కాదు. స్టార్టింగ్ ఒక క్రాప్ నుంచి లేకపోతే ఒక క్రాప్ నుంచి 5 ఇయర్స్ మ్యాక్సిమం, ఆ లోపు 5 సంవత్సరాల వరకు మాత్రమే మీరు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే కొన్ని ఈ పండ్ల తోటలు ఉంటాయి కదా, మామిడి పండ్ల తోటలు కానీ 5 సంవత్సరాల కంటే ఎక్కువ క్రాప్ ఇచ్చేటువంటి ఏమన్నా ఉంటే తోటలకి ఇట్లా ఉంటే, వ్యవసాయ ఉత్పత్తులకి ఇట్లా ఉంటే అవిటిని మీ ఇద్దరు ఎవరైతే ఫార్మరును స్పాన్సర్ ఇద్దరు కలిసి తన ఒక అగ్రిమెంట్ను పెంచుకునేటువంటి సౌలభ్యం ఈ చట్టం కల్పించింది తప్ప మిగతా పంటలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలు అయిన తర్వాత కంపల్సరీ కొత్త అగ్రిమెంట్కి ఎంట్రీ కావాలి తప్ప ఏదో ఒకసారి నువ్వు పెడితే నువ్వు అది వాళ్ళ భూమి పోయినట్టే లేకపోతే ఇంకోటి పోయినట్టే అటువంటి అభూత కల్పనలు చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్లు నీ యొక్క వ్యవసాయ రైతు భూమి లోపల ఎలాంటి షెడ్లు కట్టినా కానీ ఇంకోటి కట్టినా కానీ అవన్నీ తాత్కాలికమైనటువంటి అయిపోయాక తీసుకొని పోవాలి. ఒకవేళ నువ్వు వితిన్ టైంలో తీసుకోకపోతే అలాంటి ఆస్తులు కూడా రైతుకు దక్కే విధంగా చెందే విధంగా ఈ యొక్క చట్టం లోపల పొందుపరచడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మీకు ఇన్ని రోజులు చేతగానటువంటి రైతులకు సంఖ్యలేసి బేడీలేసి తమ ఉత్పత్తులను ఇంకోరికి అమ్ముకోకుండా మీరు ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకా దీనికి చాలామంది రుణమాఫీ చేయడానికి బ్యాంకర్స్ చెప్తారు, రుణమాఫీ చేసేది రైతులకు ఎందుకు చేయాలి, వాళ్ళు అంటే స్వతంత్రంగా ఉండలేరా అంటే ఇదేదో భిక్షం ఇస్తున్నాం మేము రైతులకు, ప్రభుత్వం ఎందుకు ₹1,00,000 మాఫియాలి అంటే కార్పొరేట్లకు మాఫీ చేసిన ప్రాబ్లం లేదు. కానీ రైతులకు మాఫీ చేసినప్పుడే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వస్తాయి, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది, బ్యాంకింగ్ వ్యవస్థ కొలాప్స్ అయితే అన్నటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు
అదేవిధంగా ట్యాక్స్ ప్లేయర్స్ కూడా మేము కట్టే ట్యాక్స్ని రైతులకు ఉచితంగా ఇస్తున్నారు, ₹1,00,000 ఇస్తున్నారు, ఇంకొకరికి ₹1,00,000 ఇస్తున్నారని. లేకపోతే నగరాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా చాలామంది అనుకుంటారు రైతులకు అన్ని ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ఎరువులు సబ్సిడీ ఇస్తున్నారు, మద్దతు ధర ఇస్తున్నారు అనేటువంటి కొద్దిమంది లోపల అపోహ ఉంది. అంటే ఇదేదో రైతులకు భిక్షం వేస్తున్నారు, మా అందరి డబ్బులు దోసుకెళ్ళి వాళ్ళకి ఏదో పెడుతున్నటువంటి ఆలోచన ఉండే. మేమంటున్నాం రైతుల దగ్గర మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు రైతులకు చేతులకు బేడీలు వేసి, అంటే నువ్వు ఇక్కడ ఉల్లిగడ్డ తీసుకుపోయి అక్కడ మార్కెట్లో అమ్మితే ఈ రాష్ట్రం లోపల ఉల్లిగడ్డ పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుంది? ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న ధనికులకో మధ్యతరగతి జనాలకు ఉల్లిగడ్డ రేటు పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న రైతు పొట్టగొట్టి వారికి ₹100 వచ్చేది నువ్వు ₹20కి అమ్మాలని బడితతోని భయం పుట్టించి, అంటే చట్టంతో అణిచివేసి నువ్వు ఈరోజు ఉల్లిగడ్డ ₹20కి అమ్మించుకున్నావు. నువ్వు పొటాటోలో ఎంతకు అమ్మించుకున్నావు? నువ్వు చెప్పిన రేటుకి. అంటే అక్కడ ₹100 వచ్చినా నువ్వు ₹20కి అమ్మాలంటే ఆ రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ ఉన్న జనానికి ప్రభుత్వము అమ్మాలి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ అమ్మాలంటే అమ్మారు. అంటే రైతు నిజంగా త్యాగం చేసి 6 కాలం కష్టపడి నిజంగా త్యాగం చేసి తీసుకొస్తే ఈరోజు మేమేదో ఇచ్చినాం అన్నటువంటి ఆలోచనతో ఉండే. మరి కొద్దిమంది చట్టం తీసుకొస్తే నువ్వు ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీని వాళ్ళు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అని అంటే ఇట్లా దానికి రేట్లు పెరుగుతాయి, ఇక్కడ దేశం లోపల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే నువ్వు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా, రైతుల గురించి మాట్లాడుతున్నారా? ద్రవ్యోల్బణం పెరిగితే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ₹100 పెట్టి కూరగాయలు కొనుక్కుంటున్నారో, లేకపోతే ఇంకో ఉద్యోగులకు రేట్లు పెరుగుతాయని ఇంకోళ్ళకు నువ్వు ఇబ్బంది పడుతున్నావా? నిజంగా రైతుల కోసం ఇబ్బంది పడుతున్నావా? రైతుల కోసం ఒకవైపు మొసలు కన్నీరు వారుతూ రైతులకు న్యాయం జరగాలి, ఇది జరగాలని చెప్తా ఉన్నావు 75 సంవత్సరాల నుంచి. మరి ఇంకోవైపు రేట్లు పెరగద్దని దానికి చట్టాలు వేసి సంఖ్యలు వేసి ఇక్కడ వీళ్ళు ఇంత మేము చెప్పిన వాటికి అమ్మాలి, మీరు నిల్వ చేసుకోవద్దు, మీరు ఇవి అమ్మద్దు, ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేటువంటి కుట్రతోనే నువ్వు ఇక్కడ అణచివేస్తేవి. మరి మిగతా వాళ్ళకు నువ్వు ప్రతి 6 మంత్కి ఒకసారి డిఏలు కానీ మిగతా కానీ పెంచుతానో అక్కడ ఇబ్బంది లేదు. వాళ్ళకు సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా మేము ఒత్తిడి చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒక రేటు నిర్ణయించి, ఒక జీతం నిర్ణయించి, వాళ్ళు వేసుకునే ఉత్పత్తికి ఒక ధర నిర్ణయించుకోరు. ఇప్పుడు ఇలాంటి మా అణచివేతగా మా వస్తువును మాకు నచ్చినట్టు అమ్ముకుంటాం, మా ఇష్టం ఉంటే అమ్ముకుంటాం, ఎక్కడ ఏ స్టేట్లైనా అమ్ముకుంటాం, ఏ దేశానికైనా ఎక్స్పోర్ట్ చేస్తాం అనేటువంటి రైతులకు ఉన్నటువంటి స్వేచ్ఛను ఎవరిపైన దయాదాక్షిణ్యాలపైన అంటే భిక్ష అడుక్కునే దాని నుంచి స్వయం సమృద్ధి పొందడానికి ఈ యొక్క రైతులకు ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. దీనిలో కూడా చెప్పింది, ఒకవేళ నేచురల్ డిజాస్టర్ ఏమన్నా కలమినిటీస్ ఉన్నప్పుడు కానీ, మిగతా వరదల లాంటివి కానీ, ఇట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఎసెన్షియల్ కమోడిటీలో ఏదైతే ఉందో ఇప్పుడు నిల్వ చేసే ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్లో ఏం పెట్టారు, దాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి సీరియల్స్ కానీ, ఈ యొక్క పొటాటోస్ కానీ, మిగతా ఈ ఉత్పత్తులు అమ్మొద్దన్న దాన్ని ఎత్తేసారు కదా. ఇట్లా దేశంలో కూడా ఇబ్బంది ఉన్నట్టు పరిస్థితి ఇట్లుంటే అప్పుడు మాత్రం ఈ యొక్క చట్టం మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీ పైన మన గవర్నమెంట్ నియంత్రించేటువంటి హక్కు ఇంకా కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది. ఒక రేటు మార్కెట్ లోపల ఇప్పుడు ఉన్న రేటు కంటే 50% ఎక్సెస్ అయినప్పుడు కూడా ఒకవేళ ఈ కార్పొరేట్లు మార్కెట్లు బ్లాక్ చేసి అంటే అనవైలబుల్గా ఎక్కువ రేట్లు పెట్టి ఇట్లా ప్రజలకు ఇబ్బంది అయిన సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావచ్చు, దానిపైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఈ యొక్క చట్టం కల్పిస్తుంది. కాబట్టి మీరు నిజంగా రైతులకు న్యాయం చేయాలనుకుంటున్నారా, మిగతా వర్గాలకు ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ముసలి కన్నీరు కాల్చేటువంటి నాటకాలు కాకుండా నిజంగా ఒకవేళ చట్టం ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఇట్లా కనిపిస్తే, మీరు నిజంగా రైతు ప్రేమికులు ఉంటే మీరు మార్చడానికి రేపు పార్లమెంటు వేదికగా మీరు మాట్లాడచ్చు. ఈ చట్టం లోపల ఈ నిజంగా ప్రాక్టికల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మనం 100 పైగా సమయంలో అమెండ్ చేసుకున్నాం. ఈ చట్టాన్ని ఒక సెక్షన్ అమెండ్మెంట్ చేసుకోలేమా? నిజంగా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మనం అమెండ్మెంట్ చేసుకుందాం. ఈ చట్టం లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, సందర్భాన్ని బట్టి మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాజ్ ఏ హోల్గా దీన్ని వ్యతిరేకించి అసలు చట్టాన్నే తీసేయాలి, ఇది పనికిరాని చట్టము, దీనిలో రైతులకు ఏదో అన్యాయం జరుగుతుంది, ఇది కార్పొరేట్ల గుప్పిట్లోకి పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఈ అభూత కల్పనలతోని నిజంగా రైతులకు ద్రోహం చేసేటువంటి కార్యక్రమాన్ని కార్పొరేటు మన యొక్క ప్రభుత్వాలు ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వీళ్ళు తక్షణమే దీన్ని విరమించుకోవాలి. మీడియా సంస్థలు కూడా ఈ యొక్క నిజంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనాలకు తీసుకెళ్ళాలి. నిజంగా ఒకటే రకమైన పంటల నుంచి కూడా మనం వివిధ రకాల పంటల వైపు మార్కెట్ ఏదైతే ఈ దేశంలో వేరే రాష్ట్రం లోపల ఏ పంటకైతే అవకాశాలు ఉన్నాయి, మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే ఎంతుంది, ఇక్కడ ₹100 ఉన్నది అమెరికాలో ₹1000 ఉంటుంది, అంటే ఇక ఇండియన్ కరెన్సీలో, వేరే యూరోప్లో 1500 ఉంటుంది. అంతకుముందు కొద్దిమంది ట్రేడర్స్, కొద్దిమంది గవర్నమెంట్ నిర్ణయించిన మాత్రమే నిర్ణయించడం వల్ల వాళ్ళు ఈ మధ్యలో ₹100 కొని అక్కడికి ₹1000 ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇప్పుడు రైతు మనం డైరెక్ట్ ఆ ₹1000 ఈ దేశంలో ఉన్న అవకాశాలతో పాటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి అవకాశాలను కూడా తీసుకోవాలన్నటువంటి మనకు ఆవశ్యకత ఏర్పడింది. అదేవిధంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రులు ఈ జీవోలు టైం టు టైం ఇచ్చి ఈ యొక్క దీన్ని బ్యాన్ చేయాలి, ఈ ఫలానా ఎసెన్షియల్ కమోడిటీ అమ్మద్దని
ఉల్లిగడ్డకు ఒకసారి 100 రూపాయల రేటు ఉన్నప్పుడు వేరే రాష్ట్రానికి ఎగుమతి చేయొద్దని బ్యాన్ అనేది ఒకసారి ఇస్తారు, లేకపోతే విదేశాలకు ఎగుమతి చేయొద్దు, ఇక్కడ ఎక్కువ ఉన్నా కానీ వేరే దేశానికి ఎగుమతి చేయొద్దని ఒక మాటతోని కొన్ని 100 రూపాయలు ఉన్నది 20 రూపాయలకు 10 రూపాయలకు పడిపోయిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. అంటే దీని పేరు మీద నీకున్న చట్టంలో ఉన్నటువంటి విచక్షణను నీకు డిస్క్రిప్షన్ పవర్ను యూజ్ చేసి ఎన్నో కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వాలు, అధికారులు, మంత్రులుగా వేసినటువంటి వ్యక్తులు ఒక మాటతోని, ఒక జీవోతోని, ఒక ఇర్రేషనల్ డిసిజన్తోని వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి ఈ ప్రభుత్వ నియంత్రణ చేయబట్టి రైతులను దోపిడీ చేసి, రైతులను అణచివేసి, రైతుల రక్త మాంసాలతో పండించిన పంటలపైన వాళ్ళు వేల కోట్లు దండుకున్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు రైతులను ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకా రైతుల ఈ యొక్క దీనంగా ఉండడానికి కారణం మీరు కాదా? ఈ యొక్క ఇప్పటికైనా ఈ యొక్క దొంగ నాటకాలు ఆపేసి మీరు చేస్తా అంటేనో కరెక్ట్, ఇంకోళ్ళు చేస్తా అంటే కాదా, మీకు చేత కాకపోవడం వల్ల ఈరోజు రైతులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసిన మీరు మొత్తం ఏఎంసీ సిస్టమ్ తీసుకొచ్చి మొత్తం ఓపెన్ మార్కెట్కి ఇస్తున్నారు. కానీ మేము ఇంకా ఒకటేసారి కంట్రోల్ తీసేయదని ఆ మార్కెట్ సిస్టమ్ అట్నే ఉంచి ఈ మార్కెట్ కొత్త మార్గాన్ని మేము తలుపులు తెరిచినాం రైతులకు. అదేవిధంగా రైతులపైన ఉన్నటువంటి ట్యాక్స్ కట్టేటువంటి దాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ మన యొక్క ప్రజలకు, రైతులకు అనుకూలమైనటువంటి చట్టాన్ని ఆహ్వానించాల్సిందిగా, ఈ యొక్క దొంగ నాటకాలను రైతులు తిప్పుకొట్టవలసిందిగా, ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మాత్రం ఎందుకు చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మోటివ్ ఏంటిది, ఎవరు దీని వెనుక పనిచేస్తారు అనేది సాధారణ ప్రజలు, రైతులు అందరూ గమనించి ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు పలికి రైతు అనుకూల నిర్ణయాలు తీసుకునేదానికి, లేకపోతే సంస్కరణలు దేశ హితం కోసం, ప్రజాహితం కోసం, రైతు హితం కోసం తీసుకునేటువంటి ఈ యొక్క నిర్ణయాలకు మద్దతు పలకాల్సిందిగా కోరుతున్నాం. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.